రెండు కాళ్ళు ఆపరేషన్ జరిగింది సార్ కరోనాలో. అమ్మాయి పంపి చదివించి సోమత లేదు ఆయనకి. సీట్ రాలేదు కదమ్మా, మెరిట్లో రాలే. పెట్టుకున్న తర్వాతనే మాట. తల్లికి వందనం వచ్చింది కదమ్మా, ఈ సంవత్సరం వచ్చింది. అన్నదాత సుఖీభవ, మీకు పొలాలు లేవు కాబట్టి అది ఉండేది చెప్పు. మొత్తం 2 సంవత్సరాలు కలిపి మీకు 28,000 వచ్చింది. వచ్చిందా? గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నారా? అడుగు. ఉందా వాళ్ళకి? మీకు అసలు క్యాన్సర్ కనెక్షన్ లేదా? మరి వంట ఎట్లా చేస్తున్నావు? కట్టెలు పొయ్యా? మున్సిపాలిటీ ఆత్మకూరు మండలంలో 22,40,00,000 రూపాయలతో దేవాలయాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం జరిగింది. ప్రధాన దేవాలయాలకి 8 కోట్ల CGF నిధులు ఇచ్చాం. 18 గ్రామీణ దేవాలయాలకి 5 లక్షల లెక్కన 90 లక్షల రూపాయలు. 13 శ్రీవాణి భజన మందిరాలకి 4,60,00,000 రూపాయలు. మొత్తం కలిపి 13,50,00,000 రూపాయలతో సనాతన ధర్మ పరిరక్షణకి ఈరోజు నిధులు విడుదల చేయడం జరిగింది. ఇంకా కావాల్సినవి అడిగేవి చాలా ఉన్నాయి. ధూపదీప నైవేద్యాలు, ఆలయాల్లో పూజకి చేసేటువంటి అర్చకులకి సరైనటువంటి నిధులు లేక వాళ్ళు పూర్తి చేయడం లేదు. అవి కావాలి అని అడిగారు. ధూపదీప నైవేద్యాలు కూడా మంజూరు చేయడం జరిగింది. వీటన్నిటితోటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి సంబంధించి రైతాంగానికి అవసరమైన అన్నదాత సుఖీభవ దీని కిందనే మొన్న ఈ సంవత్సరం మొదటి విడత నిధులు కూడా విడుదల చేశాం. అలాగే తల్లికి వందనమని ఎవరికైనా సరే ఎంతమంది బిడ్డలు ఉన్నా ఒక్కొక్క బిడ్డకి 15,000 లెక్కన నిధులు విడుదల చేయడం జరుగుతుంది. వీటన్నిటితోటి ఇంకా సంక్షేమ కార్యక్రమాలను ఇస్తూ ఈరోజు 2 ఏళ్ల నమ్మకం అనేటువంటి కార్యక్రమంలో మన ఆత్మకూరు మున్సిపాలిటీలోనే నేను మొన్న కూడా మీడియా సమావేశంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికీ 75 కోట్ల రూపాయలతో అభివృద్ధి ఆత్మకూరు మున్సిపాలిటీలో జరుగుతుంది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే ఇతర కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మంచినీటి సమస్య వచ్చింది. ఈ మంచినీటి సమస్య మనందరికీ తెలుసు. మనకి పెన్నా నది నుంచి పంపింగ్ స్కీములు ఉన్నాయి. దీనికి అదనంగా గతంలో మనం సోమశిల నుంచి పైప్ లైన్లు ఇచ్చి ఇక్కడికి నీళ్లు ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం కొన్ని తప్పిదాల వల్ల, కొంతమంది చేసినటువంటి పొరపాట్ల వల్ల పైపులు లీక్ అయిపోవడం, ఆ పైపుల మీదనే బోర్లు వేయడం, వీటన్నిటి వల్ల దాదాపు 10-15 రోజుల పాటు ఆత్మకూరు ప్రజలకి మంచినీళ్లు లేకుండా పోవడం కూడా జరిగింది. వెంటనే అధికారులను ఆదేశించాం. కొత్త మోటార్లని, కొత్త పంపు సెట్లను తయారు చేసాం. ఎక్కడ అవసరమో వాటన్నిటిని రిపేర్లు చేయించాం. పైప్ లైన్లన్నీ కూడా ఇచ్చి మొత్తం రెక్టిఫై అయిపోయింది. సోమశిల నుంచి వచ్చేటువంటి లైను 16 దగ్గరలో డ్యామేజ్ అయితే పట్టించుకున్న పాపాన్ని పోలేదు. కాబట్టి 16 కూడా ఇవాళ రిపేర్లు చేసి దాని మీద బహుశా అక్కడ ఏ ఊరది, రేవూరులో పైప్ లైన్లో బోర్ వేశారు. పైప్ లైన్లకు బోర్ ఎందుకు వేస్తారో మనకు తెలియదు. అది కావాలనే చేశారా, పొగరుతో చేశారా, పొరపాటును చేశారో ఇవాళ దాని వల్ల చాలా నష్టం. ఇవాళ అవన్నీ భర్తీ చేసి దాదాపు 1 కోటి చిల్లర అయింది. వీటన్నిటినీ రిపేర్ చేయడానికి ఈ 1 కోటి చిల్లర ఉంటే ఇంకొక 100 ఏళ్ళకి పైప్ లైన్ లేసి నీళ్ళు ఇచ్చి ఉండొచ్చు. ఈ రిపేర్లకే పెట్టడానికి సరిపోయింది. అవినా కూడా పూర్తి చేసాం. ఇవాళ అందరికీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాం.